TSM6 న్యూస్ కి స్వాగతం. అఖిల గండ్ల తేలికుల సంఘం 985-2014 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జిల్లాల నలుమూల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినని కార్యవర్గ అధ్యక్షులు తెలిపారు. మాజీ సంఘం అధ్యక్షులు బీకుమల్ల రామచంద్రరావు లక్ష్మణ్ పాత కమిటీ వారందరికీ సన్మానం చేసి కొత్త కమిటీని ఆహ్వానించి ఎన్నికైన వారికి ఎలక్షన్ ఆఫీసర్ సంఘం ఎన్నికైన పదవి పత్రం అందజేసి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సంఘం అధ్యక్షునిగా ఆసొల్ల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమనగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోసారి సురేష్, బెల్లం సత్తయ్య మొత్తం సభ్యులతో కూడిన సంఘం ఏర్పాటు చేసుకున్నామని నూతన సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కుల వృత్తికి దూరమైన గండ్ల కులస్తులకు జీవనోపాధి కొరకై గండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు దీపారాధనకు గానుగ నూనెలు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ మీద గానుగలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, సభ్యులు, గానుగ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. క్షమించాలి, నన్ను కార్యవర్గం అందరూ చెప్తున్నా, మీరు ఎవరిని కూడా నేను పని చేయకపోతే మనం ఊరుకునే కాదు. నన్ను ప్రశ్నించండి, మీ అందరు కూడా వర్కిస్తాం, మీ అందరితో పని చేసుకుంటాం. ఓకే, తప్పితే మిమ్మల్ని శాంతమూర్తులుగా పేపర్ మీద పదవులు ఇవ్వడానికి మాత్రం నేను ఒప్పుకోను. మీరు కూడా అదే నాకు సహకారం ఇవ్వండి. ఇకపోతే కాబోయే కాలంలో ఎన్ని మెసేజ్లు పెడతారో, ఏ సోషల్ మీడియా ఎవరు పెడతారో సోషల్ మీడియా కమిటీ ఉంటుంది, లీగల్ కమిటీ ఉంటుంది, అండ్ విస్తరించడానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన గాన్ల సంఘాన్ని విస్తరించడానికి కమిటీ ఉంటుంది. మొత్తం ఈ యొక్క 7 మన వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే జనరల్ సెక్రటరీ ఉన్నారు, 1 జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఉన్నారు, అలాగే మిగతా ఈ జంబో క్యాబినెట్తో ప్రతి ఒక్కరికి పని చెప్తాను. క్షమించాలి, ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైతే పని చేయమంటారో దయచేసి వాళ్ళకు మాత్రం మేము వదిలిపెట్టమండి. మీ సేవలు, మీ సర్వీసెస్ అన్నీ కావాలి, ఆర్థికంగా సపోర్ట్ కావాలి. మనం రాజకీయ పార్టీ కాదు, మన గవర్నమెంట్ కాదు, మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు, మనకి బడ్జెట్ రాదు. మన తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుంది? రూపాయి రాక రూపాయి పోక ఉంటుంది. అంటే అంత డబ్బులు వసూలు చేస్తారు, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఇది ఇక్కడ అలా అవకాశం లేదు. మనమే జమ చేసుకోవాలి, మనమే ఖర్చు పెట్టాలి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గేదేలే, ఏ విషయంలో తగ్గేదిలే. ఇది మీ అందరికీ యాజ్ ఏ అప్కమింగ్ ప్రెసిడెంట్గా, కొత్త ప్రెసిడెంట్గా నేను వాగ్దానం చేస్తున్నాను. నా టీం అందరితో కలిసి ఏ నిర్ణయం కూడా ఇండివిజువల్ ఎవరు తీసుకోరు. మొత్తం మా 50 మెంబర్ల కమిటీ మెంబర్లు అందరు కలిపి తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. అది మాత్రమే ఫైనల్ అవుతుంది. ఏ ఒక్క ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా సొంతంగా తీసుకోము. ఐకమత్యంగా ఉంటారా? ఉందాం. లేదు, ఇలాంటి విలువలు మనకు అవసరం లేదు. అందరం కలిసి ప్రయాణం చేద్దాం, అందరం నిర్ణయం తీసుకుందాం. మన గాన్ల సమాజ అభివృద్ధికి మనం రేపటి నాడు మన పిల్లలకు ఒక మంచి బాట వేద్దాం, మంచి సంస్కారం నేర్పుదాం. ఓకే, ఈ సంస్కారంలో అందరు ఐకమత్యం ఉంటూ మన ప్రభుత్వ పరంగా ఏ విధంగా రావాలనో దానికి రాజకీయ కమిటీ వేద్దాం, అండ్ గవర్నమెంట్ ఆఫీసుతో డీల్ చేయడానికి అదొక కమిటీ చేసుకుందాం. ఒకటి కాదు, ఈ 50 మంది తీసుకున్న కారణమే అది. మా డిమాండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే మా కుల వృత్తి ఏదైతుందో అది మొత్తంగా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇకపోతే ఇప్పుడిప్పుడే మన ఆరోగ్యపరంగా వస్తున్న అవగాహనతోని మా కుల వృత్తికి గుర్తింపు వస్తుంది. కనుక ఆరోగ్యపరంగా ఉన్న మా కుల వృత్తి నూనె గానుగలే. ఓకే, దాన్ని కోల్డ్ ప్రెస్సింగ్ అండ్ గానుగలు యంత్రాల ద్వారా వస్తున్నది కనుక దాని మీద గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి మా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయము మన యువతకు కానీ, దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకునే వాళ్ళకి కానీ, ఓకే, వాళ్ళ ద్వారానే కాకుండా సంవత్సరానికి ఒక తక్కువ మొదటి సంవత్సరం ఒక మినిమం 5 మన కాలకోసలకి మా రాష్ట్ర కమిటీ తరఫున ఒక ప్రోత్సాహకంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం. చేసిన తర్వాత మిగతా అన్ని విభాగాలు, మహిళా విభాగం ఉంది, ఓకే, వాళ్ళని కూడా పటిష్టం చేద్దాం. మహిళా శక్తే మన శక్తి. నేను ఒక సింపుల్ చెప్తానండి. ఒక బిందె పెట్టి నైట్కి ఒక బిందె పెట్టి అంటే ఒక్కొక్క చుడుక నీళ్ళు పడేటట్టు చూడండి. మార్నింగ్ అయ్యేసరికి బిందె నిండిపోయి బోర్లో పోతాయి నీళ్ళని. అదేవిధంగా ఒక యాప్ తయారు చేస్తున్నాం. ఆ యాప్లో నేనేం కోరుకుంటలేను, ప్రతి ఒక్కరు కూడా రోజుకు ₹1 వేయండి. యావరేజ్గా రోజుకు ₹1 వేస్తే అది ఆర్థికంగా. రెండవది, ఏ రోజు అయినా సరే, ఏ దేవాలయంలో అయినా సరే
మన గానుగ నూనె లేనిది ఏ యొక్క మన దీపాలు వెలుగం. ఆ దీపాలు ఇప్పుడు కలుషితమైన నూనెతోని ఓకే మన యాదృచ్ఛికంగా వస్తున్న ఓకే ఈ యొక్క బయట నూనె చేసి వాడుతున్నారు. దానికి మేము స్వచ్ఛమైన నూనె ఇస్తాం, మా గానుగలకు తయారు చేసిన నూనె ఇస్తాం. ఆ యొక్క ప్రతి ఒక్క దేవాలయానికి మమ్మల్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిందిగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక కార్పొరేషన్ ఆంధ్రాలో కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు మా గాండ్ల కులస్తులకి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో గాండ్ల కులస్తుల కోసమే కంపల్సరీ కార్పొరేషన్ కావాలి. కార్పొరేషన్ దిశగా అతి త్వరలో మేము ఒక రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. మా కార్యవర్గం అందరినీ సంప్రదించి కార్పొరేషన్లో మినిమం మేము ఈరోజు లెక్కలో చూసుకుంటే గవర్నమెంట్ లెక్కలు పక్కన పెడితే మాకున్న లెక్కల ప్రకారం 2 లక్షల జనాభా ఉన్నాం. మేము 2 లక్షల జనాభా ఉన్న మాకు కార్పొరేషన్ ఇచ్చి కార్పొరేషన్ మినిమం ఒక 10 కోట్ల మాకు ఫండ్ ఇస్తే మా యొక్క అతి బీద స్థితిలో ఉన్న మా యొక్క కులస్తులందరికీ కూడా మేము కుల వృత్తులలో అండ్ వాళ్ళకి ఆర్థికంగా అండ్ జీవనోపాధి కల్పిస్తూ విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విభాగాల్లో వారికి చేదోడు వాదోడుగా ఉంటామని ఓకే. అలాగే మా గవర్నమెంట్తో సహా మేము కూడా ఫండ్ తయారు చేసుకొని వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటామని మేము ఈ విధంగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. మీడియా సభ్యులకు స్వాగతం. ఈరోజు అఖిల గాండ్ల తెలుగుల సంఘం 985/2014 గారి రాబడ్డ దానికి ఎన్నికలు జరిగిన సందర్భంగా కొత్త సభ్యుల్ని ఎంచుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల వరకు ఈ కొత్త కమిటీ వాళ్ళ కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు దాంతోపాటుగా మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. దీంట్లో గత 3 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు మిగతా వివరాలన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే ముందు చేయబోయే కార్యక్రమాలు మన కుల సభ్యులకి మన ద్వారా మన అఖిల గాండ్ల తెలుగుల సంఘం ద్వారా చేయబోయే కార్యక్రమాలు వాళ్ళందరికీ మేలు చేయాలి కాబట్టి వివిధ కార్యక్రమాలు అంటే వివాహ పరిచయ వేదికలు ఉన్నాయండి, లేదా ఎడ్యుకేషన్ పరంగా విద్యలో ముందుకి సాగాలనే ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేయటం కానీ, అలాగే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కుల సభ్యులందరూ కమిటీ సభ్యుల సహకారంతో వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే సంఖ్యాపరంగా గాండ్ల కులస్తులు తక్కువగా ఉన్నారు మిగతా వాళ్ళతో చూస్తే. అందుకని దాంతోపాటు అధిక బ్యాక్వర్డ్గా దాదాపు 90-95% మంది బ్యాక్వర్డ్గానే ఉన్నారు, అంటే వెనకబడిన వారుగా ఉన్నారు. వాళ్ళ చేతి వృత్తులు లేకుండా పోయిన ఈ రోజుల్లో మా కులానికి సంబంధించిన గాండ్ల వృత్తిని అంటే నూనె తీసే గానుగ ద్వారా నూనె తీసే వృత్తిని చేసేవాళ్ళే లేకపోయారు. అది కూడా కాకుండా అది ఎకనామికల్గా లేదు కాబట్టి మిషన్లు అన్నీ వచ్చాయి కాబట్టి దీనికి లేదు కాబట్టి దానికి సంబంధించిన దానికి కూడా మన కుల సభ్యులకి గవర్నమెంట్తో పాటు మన కుల కమిటీ సభ్యులు, కుల సభ్యులు, గాండ్ల కులానికి చెందిన వారందరూ తోడ్పాటు కల్పించడానికి ఈ సంఘం ప్రధాన ఉద్దేశము. సో ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.